హలో, నేను మీ సిఎస్ రావు. గుంటూరు అనగానే మేధావి వర్గం గుర్తొస్తుంది. అలాంటి మేధావర్గం ఉన్నటువంటి లోక్సభ స్థానం గుంటూరు లోక్సభ స్థానం. అక్కడి నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళ స్థాయి కూడా అదే లెవెల్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ నుంచి తమ్మసాని చంద్రశేఖర్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిలారి రోసయ్య. సో వీళ్ళిద్దరి యొక్క ప్రొఫైల్ చూద్దాం, అలాగే వీళ్ళిద్దరిలో గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి తమ్మసాని చంద్రశేఖర్, ఈయన గుంటూరు లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆయన ప్రొఫైల్ చూస్తే తెనాలి మండలం బుర్రిపాలెం ఆయన స్వస్థలం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశారంటే ఆయన ఎంత బ్రిలియంట్, ఎంత టాలెంట్, ఎంత ఆయన సామర్థ్యం ఉంది, చదువుల్లో ఎంత పట్టు ఉంది అనే దానికి మనం ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఇక అమెరికాలో మెడిసిన్లో పీజీ చేశారు, డాక్టర్గా అక్కడే ప్రాక్టీస్ చేశారు. సో అమెరికాలో మెడిసిన్ చేయటం, అలాగే అమెరికాలో పీజీ చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే తప్ప, దాని మీద ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి కృషి చేసే తప్ప అది సాధ్యపడదు. అలాంటి ప్రయత్నం చేసి తమ్మసాని చంద్రశేఖర్ సక్సెస్ అయ్యారు. మెడిసిన్ పీజీ చేశారు అమెరికాలో, డాక్టర్గా అక్కడే ప్రాక్టీస్ చేశారు. సో అమెరికాలో ప్రాక్టీస్ చేయటం అంటే డాక్టర్గా అంత ఈజీ కాదు, అందరికీ సాధ్యమైనటువంటి పని కూడా కాదు. కానీ తమ్మసాని చంద్రశేఖర్ మాత్రం అక్కడ బెస్ట్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఆయనకి గుర్తింపు పొందారు. అక్కడ యుఎస్లో వైద్య విద్య అధ్యాపకునిగా కూడా ఆయన ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. మెడిసిన్కి సంబంధించి అక్కడ ప్రొఫెసర్గా పనిచేసి లెక్చర్స్ కూడా ఇస్తున్నారంటే ఆయన ఉన్నత విద్యను ఏ స్థాయిలో అభ్యసించారు అనేది అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ ప్రొఫెసర్గా కూడా, పైగా మెడిసిన్లో ఆయన అక్కడ అధ్యాపకునిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. ఆయన విద్యావేత్త, అలాగే విద్యలో అత్యున్నతమైనటువంటి స్థానాలని పొందారు తమ్మసాని చంద్రశేఖర్. సో అంతేకాదు, ఆయన తమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నారు చాలా కాలంగా కూడా. పల్నాడులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు, అలాగే ఆర్వో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు ఆయన అమెరికాలో డాక్టర్ అయినప్పటికీ, అమెరికాలో పీజీ మెడిసిన్ చేసినప్పటికీ, అక్కడ ప్రాక్టీస్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన సొంత రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన తమ్మసాని ఫౌండేషన్ తోటి పల్నాడులో తాగునీటి సమస్య ఎలా ఉంటుందో తెలుసు అందరికీ కూడా. సో అక్కడ ఆ సమస్య పరిష్కారానికి ఆర్ఓ ప్లాంట్లు, అలాగే బోర్లు కూడా వేయించడం జరిగింది. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి, ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో పేద విద్యార్థులు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఉన్నత విద్యను వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేశారు తమ్మసాని చంద్రశేఖర్. 2014లో నర్సరావుపేట ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన వెనక్కి తగ్గారు. రాయపాటి టీడీపీలోకి అప్పుడు వచ్చారు, రాయపాటి సాంబశివరావు. సో 2014-2019లో ఆ కారణంగా ఛాన్స్ మిస్ అయింది ప్రజా క్షేత్రంలోకి, ఎన్నికల్లోకి దిగడానికి. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఆయన రిటైర్ అయ్యారు, రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. ఆ క్రమంలో తమ్మసాని చంద్రశేఖర్ను తెలుగుదేశం పార్టీ ప్రిఫర్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఆయన ఆహ్వానించింది. ఆయనకి గుంటూరు లోక్సభ స్థానం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. తమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీ ఖరారు చేసిన తర్వాత ఆయన ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు లోక్సభ అభ్యర్థిని కనుక చూస్తే, ఆయన ప్రొఫైల్ కనుక చూస్తే కనుక, రోసయ్య తండ్రి కిలారి కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత. పూర్వం 1989లో గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేసి కిలారి కోటేశ్వరరావు, అంటే కిలారి రోసయ్య వాళ్ళ ఫాదర్ ఓడిపోవడం కూడా జరిగింది. తండ్రి బాటలో రాజకీయాలపై కిలారి రోసయ్య చాలా కాలంగా ఆసక్తిగా ఉన్నారు రోసయ్య. సో దాంతో ఆయన 94లో గుంటూరు మిర్చి యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నికయ్యారు. రాజకీయ ప్రొఫైల్ చూస్తే 2009లో ప్రజారాజ్యం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కిలారి రోసయ్య. అలాగే పీఆర్పీ టికెట్పై తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన పీఆర్పీ నుంచి.
పిఆర్పి నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి వైసీపీలోకి మారారు ఆయన. అంటే పిఆర్పి అక్కడ నుంచి కాంగ్రెస్, అంటే రెండు పార్టీలకు మారిపోయారు. సో వెంటనే మారిపోయారు ఆయన, పార్టీలు కూడా జంప్ అయ్యారు. 2019లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు పొన్నూరులో. సో అక్కడ జరిగింది 2024, అంటే ఈ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ అభ్యర్థిగా కిలారి రోసియా పోటీ చేయబోతున్నారు. సో ఉమ్మారెడ్డి రమణ తిరస్కరించడంతో వాస్తవంగా లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వాలనుకున్నారు. నర్సరావుపేట ఎంపీగా ఉన్న ఆయన్ని గుంటూరులోకి మార్చాలనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ ఆయన నిరాకరించారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి నర్సరావుపేట ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఉమ్మారెడ్డి రమణను లోక్సభ స్థానానికి ప్రకటించారు, ఆయన తిరస్కరించారు. దాంతో పొన్నూరు నుంచి కిలారి రోసిని తీసుకొచ్చి ఆయన్ని నిలబెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళిద్దరిలో పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే కిలారి రోసియా, వీళ్ళలో గెలిచేది ఎవరు అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళ ప్రొఫైల్ పరంగా చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో ఉన్నతంగా కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన కొత్తగా రావడం జరిగింది. ఆయన మీద ఎలాంటి మచ్చ కూడా కనిపించట్లేదు పెమ్మసాని చంద్రశేఖర్ మీద. బట్ కిలారి రోసియాకి సంబంధించి ప్రొఫైల్ చూస్తే ఇప్పటివరకు పిఆర్పి, కాంగ్రెస్, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పార్టీలు మారారు రోసియా. పైగా ఆయన గ్రాఫ్ బాగలేదు పొన్నూరులో అని చెప్పి గుంటూరుకి తీసుకువచ్చారు. గుంటూరులో కూడా లావు అలాగే ఉమ్మారెడ్డి రమణ ఇద్దరు తిరస్కరించడంతో ఆయనకి అనివార్యంగా పోటీ చేయాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అనే దాని మీద సర్వేలు అన్నీ క్లియర్గా చెప్తూ ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది పైనీర్ సంస్థ చేసినటువంటి సర్వే. ఈ సర్వే ప్రకారం ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎంత పర్సంటేజ్ ఆ పార్టీలకి ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది కనుక మనం చూస్తే కనుక గుంటూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్, గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఉన్నాయి. వీటిల్లో కాన్స్టిట్యున్సీ వైజ్ సర్వే చేసినప్పుడు ఇక్కడ తాడికొండ కీన్ కంటెస్ట్లో ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ లోకేష్ ఆల్రెడీ గెలవబోతున్నారు. లోకేష్ అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పొన్నూరు ధూళిపల్లి నరేంద్ర సీనియర్ పొలిటీషియన్, ఆయన గెలవబోతున్నారు. తెనాలి నుంచి ఇప్పుడు తెనాలి జనసేనకి వెళ్ళిపోయింది నాదెండ్ల మనోహర్, ఆయన కూడా గెలవబోతున్నట్టు. పత్తిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఈసారి. గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్లో ఉంది. సో 2 కీన్ కంటెస్ట్లు ఉన్నాయి, మిగతా అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తుంది. ఓట్ షేర్ చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, బీజేపీ కూటమికి 54% ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 41 మాత్రమే కనిపిస్తూ ఉంది. అంటే డిఫరెన్స్ చాలా ఉంది. ఆల్మోస్ట్ 8%, 7% ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి. అంటే 100కి 100% తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందనేది ఈ సర్వే తేల్చినటువంటి అంశం. అనేక సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. అయితే వీళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి పైనీర్ సంస్థ చేస్తుంది కాబట్టి ఈ సర్వే ప్రకారం భారీ మెజారిటీ తోటి పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పచ్చు. అందుకే గుంటూరు అభ్యర్థులు, గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి ప్రత్యేకించి అభ్యర్థులు ఎంపిక చేయటం అని అంటేనే ఒక పెద్ద కసరత్తు చేయాలి రాజకీయ పార్టీలు. అయితే అంది వచ్చినటువంటి అవకాశం కింద తెలుగుదేశం పార్టీకి పెమ్మసాని చంద్రశేఖర్ దొరకడం జరిగింది. అదే కిలారి రోసియా అనివార్యంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ ఏ కోణం నుంచి చూసినా కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆయన ఉన్నత విద్యను అభ్యసించి అమెరికా లాంటి దేశంలో ఆయన ఒక మంచి పేరు తెచ్చుకొని గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి రావడం అనేది గుంటూరు లోక్సభలో ఉండేటువంటి ప్రజలకే ఒక పెద్ద గిఫ్ట్గా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన భారీ మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పచ్చు. అంతేకాదు ఆయన లోక్సభ పరిధిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి